హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బ్లౌజ్ స్టిచ్ చేద్దామని బ్లౌజ్ పీస్ తీసాను. ఈ బ్లౌజ్ పీస్ మా అమ్మది. మా అమ్మ పండగకి వస్తున్నారు కదమ్మా, బ్లౌజ్ స్టిచ్ చేసి తీసుకురమ్మంటే సరే అమ్మ అని చెప్పాను. ఇది ఎప్పటి నుంచి కూడా నా దగ్గర ఉండిపోయింది. నాకు ఖాళీ లేక నేను స్టిచ్ చేయలేదు. ఇప్పుడు మా పాప పడుకుందని స్టిచ్ చేద్దామని తీసాను. నేను చదువుకునే రోజుల్లో అప్పుడు నాకు నచ్చేది కాదు స్టిచ్చింగ్ అంటే. కాకపోతే మా అమ్మ మా అక్కేమో నేర్చుకో, ఎప్పటికైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుంది కదా అనేసి అంటే సరేలే అని 1 మంత్ వెళ్ళాను. ఆ 1 మంత్లో నేను డ్రెస్ నేర్చుకున్నాను. వాళ్ళు డ్రెస్ మాత్రమే నేర్పించారు. తర్వాత ఇంకా మా అమ్మకి బ్లౌజులు స్టిచ్ చేయాలి కదా అనేసి ఇంకా నేనేంటంటే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. తర్వాత నాకు ఎక్కడ ప్లస్ అయిందంటే, నేను నేర్చుకునేది కొంచెం అయితే వేరే అంటే మా పక్కన ఒక అన్నయ్య ఉంటారు. ఆ అన్నయ్య ఏమో నేను నీకు కట్ చేసి ఇస్తాను, నువ్వు బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చేస్తే నీకు కొంత అమౌంట్ ఇస్తానని చెప్పారు. అలా ఆ అన్నయ్య దగ్గర నేను నేర్చుకున్నాను. అది నాకు ఇప్పుడు ప్లస్ అయింది. ఇంకా నేనేంటంటే మ్యారేజ్ అయ్యాక స్టిచ్ చేద్దామా అనుకోలేదు. ఏంటంటే నాకు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకెందుకులే అని మానేశాను. తర్వాత నాకు మా పాప పుట్టింది. మా పాప పుట్టిన తర్వాత ఇప్పుడు బాగానే ఉంది కదా అనేసి ఇంకా బ్లౌజ్లో స్టిచ్ చేద్దాము మన వరకైనా అనేసి ఇంకా నేను మా ఇంట్లో వరకే నేను స్టిచ్ చేద్దాం అనేసి స్టార్ట్ చేశాను. ఇంట్లో వరకైనా మనకి మనీ సేవ్ అయినట్టే కదా. ఎందుకంటే మనం ఇంట్లో ఉండేటప్పుడు ఒకరి మీద ఆధారపడకుండా ఉంటే మనకి ఇప్పుడు మంచిదే కదా. ఇంకా బయట స్టిచ్చింగ్కి ఇవ్వాలంటే చాలా అమౌంట్ అవుతుంది ఇప్పుడు ఈ రోజులు బట్టి చూస్తే. ఇంకెందుకులే అనేసి ఇంకా నేనే మోడల్స్ అవి నేర్చుకుంటాను. ఇంకా నేర్చుకున్నాను. ఇంక మా ఇంట్లో వరకు నేను స్టిచ్ చేసుకుంటాను. ఇంకా నావి, మా అక్కవి, మా అత్తవి, మా అమ్మవి, ఇంకా వీళ్ళందరూ కూడా నేనే స్టిచ్ చేస్తాను. ఇంకా మొన్నటి నుంచే ఇంకా నేనేంటంటే ఫ్రాక్స్ స్టిచ్ చేయడం అలవాటు చేసుకున్నాను. మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే ఆల్ ఆఫ్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.